నీకు రక్షయని గురువు దృష్టియే నీకు శక్తి అని గురువుతో బంధమే ఆత్మానందమని పలికిన గురుడే షిరిడి సాయి. జయ జయ సాయి షిరిడి సాయి ద్వారకమాయి ఓ సాయి. జయ మంగళ శ్రీ శుభకర సాయి శరణం శరణం శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి. ముందుగా మనం సాయి తత్వమాల పారాయణం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సాయిబాబా కథలు చదువుతారు వచ్చి వరుసగా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సత్యవ్రతం కథలు. ప్రథమాధ్యాయము. త్రిమూర్తి స్వరూపుడు. పుణ్యభూమి యొగు భారతదేశమునందలి హిమాలయ పర్వతములు ఋషులకు నిలయాలు. ఈ పర్వతాల పైన గంగోత్రి అను ప్రదేశము వద్ద పవిత్ర గంగా నది పుట్టుచున్నది. ఈ గంగోత్రికి దిగువగా ఉత్తర కాశీ కలదు. దీనికి కొంత దూరంలో సోమదేవ స్వామి అను మహర్షి ఆశ్రమం కలదు. ఆయన కొంతకాలము దేశ పర్యటన చేసి 1918వ సంవత్సరంలో ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ బాబాకి జై. సోమదేవ స్వామి చెప్పిన కథలను విన్న శిష్యులు ఎంతో ఆనందించిరి. వారు స్వామిని ఇట్లు ప్రశ్నించిరి. స్వామి, సాయిబాబా ఎవరు? ద్వారకామాయి మసీదులో నివసించినారని తెలిపితిరి. ఫకీరు రూపంలోనున్న పరబ్రహ్మ స్వరూపుడని తెలిపితిరి. ఇంతకీ వారి మతమేమి, జన్మ వృత్తాంతం ఏమిటో తెల్పమని ప్రార్థించిరి. అప్పుడు స్వామి వారితో ఇట్లు చెప్పాను. నాయనులారా, సాయిబాబాకు పుట్టుకయే లేదని, వారు 16 సంవత్సరాలు బాలునిగా షిరిడిలో వేప చెట్టు కింద అవతరించారని ప్రజలు నమ్ముదురు. ఆయన నివసించు మసీదు పేరు ద్వారకామాయి. ఆయన ఫకీరు వేషంలో ఉండును, కానీ నిత్యము అగ్నిహోత్రము వెలిగించుచుండెను. అక్కడ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సోమదేవ స్వామి శిష్యులు స్వామితో తిరిగి ఇలా పలికి, స్వామి, మా పుణ్యము వలన గొప్ప సద్గురువు గురించి మీ ద్వారా తెలుసుకొని ఆనందించితిమి. మాకు నిజమైన గురుతత్వము అర్థమైనది. ఈ కలియుగములో ప్రజలు ఎన్నో బోధలకు కష్ట నష్టాలకు లోనగుతున్నారు కదా. అట్టి వారిని సాయినాథుడు ఎలా రక్షిస్తున్నారో తెలుసుకోవాలని ఉన్నది. దీనిని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నామని వినయముతో పలికిరి. అప్పుడు సోమదేవ స్వామి శిష్యులపై వాత్సల్యముతో ఇలా పలికెను. నాయనలారా, ఈ సాయిదేవుని మహిమ వర్ణింపనలవి కాలనిది. ఎవరి పాప ఫలములు నశించును వారికే సాయిని గురించి తెలుసుకును అదృష్టము కలుగును. సాయి నామము పలికినంత మాత్రమున సర్వ పాపములు తొలగిపోవును, కష్టములు తొలగిపోవును, ఆరోగ్యముతో పాటు సంతసము సంపదలు చేకూరును. సాయినాథ్ మహారాజ్కి జై. కరుణాపూరితమైన కథలను విన్న శిష్యులు పరమానంద భరితులై సోమదేవ స్వామినిట్లు ప్రార్థించిరి. స్వామి, దయామయుడైన సాయుదేవుని ఆశ్రయించిన వారి జన్మలు ధన్యం. వారి కథలు మా మనసులలోని సందేహాలను తొలగించుచున్నవి, భక్తి ప్రేమలను నింపుతున్నవి. ఈ కలియుగంలో శ్రీ సాయినాథుల వారు ధర్మ సంస్థాపన, శాంతి స్థాపన ఏ విధంగా చేయుచున్నారో తెలుపవలనని వినయంతో అడిగిరి. అప్పుడు సోమదేవ స్వామి వారితో, నాయనలారా, అధర్మం పెరిగిపోయినప్పుడు భగవానుడు ఉద్భవించి ధర్మ మార్గం వైపు ప్రజలను నడుపును. అధర్మమునకు మూలం అహంకారం, సంపద, బలం, కులం, మతం, అందం, అజ్ఞానం, పాండిత్యం అనునవి అహంకారానికి మూలం. అహంకారంతో తోటి వారిని అగౌరవపరచడమే అధర్మానికి మూలం. దీనివల్లనే అన్ని అనర్థాలు కలుగుచున్నవి. సర్వజీవులు ఆత్మస్వరూపాలని వేదాలు, ఈ ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు తెలుపుచున్నవి. ఈ సత్యాన్ని గుర్తించిన వారిలో అహంకారం తొలగిపోవును. సాయి సద్గురు భగవంతుని అవతారం. వారు ఆత్మస్వరూపులు. అందుచే సకల జీవులలో తానే ఉన్నానని భక్తులకు అనుభూతిని ఇస్తున్నారు.
తద్వారా ప్రజలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమభావాలతో జీవిస్తున్నారు. అధ్యాయము ప్రబోధామృతము. సాయినాథుని కథలు విని మహదానంద భరితులైన శిష్యులు సోమదేవ స్వామితో, మహానుభావులారా, సమర్థ సద్గురుడైన సాయినాథుని కథాశ్రవణంతో మన జన్మ పావనమైనది. మానవ జీవన సాఫల్యానికి ఆ మహాత్ముడు తెలిపిన సాధనలు ఏమి? మానవుడు సుఖశాంతులతో జీవించుటకు ఆయన తెలిపిన కథనలు ఏవో తెలపమని వినయంగా ప్రార్థించిరి. సోమదేవ స్వామి అప్పుడు వారితో ఇట్లు తెలిపెను: నాయనలారా, ఆ మహాత్ముని బోధనలు సరళమైనవి, అందరము ఆచరించదగినవి. కఠిన సాధనలు గాని ఉపవాసాలు గాని చేయమని వారు బోధించలేదు. సాయి అని పిలిస్తే వారు ఓయి అని పలుకుతారు. ఏ పనిలో ఉన్నా నిరంతరం సాయి సాయి అని స్మరించిన చాలు. ఆయన నిత్యము మన వెంట ఉండి కాపాడును. నిరంతరం ఆయన కథలు వినుచున్న అవిద్య తొలగిపోవును, ధర్మ మార్గం కనిపించును, ఆత్మజ్ఞానం సిద్ధించును. ఇక ఆయన సర్వసమాన శ్రేష్ఠుడైన కొన్ని అమృతతుల్యమైన వాక్యులు బోధించిరి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. సాయి బంధువులరా, ఈరోజు మనం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్లో ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో షిరిడి సాయి గ్లోబల్ మిషన్ ఆధ్వర్యంలో సాయి సత్యధర్మ వైభవ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పూనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాదాపు 2-3 రోజుల నుంచి కృషి చేసినటువంటి గోనగుంట్ల సురేష్ బాబు, అలాగే చౌడ వరప్రసాద్, ఇంకా వారి యొక్క మిత్ర బృందం అనంత కోటేశ్వరరావు మామయ్య గారు, అలాగే చౌడ చక్రవర్తి, అలాగే చౌడ శివప్రసాద్, ఇలా వారందరికీ వారి కుటుంబ సభ్యులకి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బాబావారి యొక్క లీలలు, బాబావారి యొక్క మహత్యాలు. మన ఒంగోలు పట్టణంలోనే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించారు. వారి సమాధి కూడా ఇక్కడే ఉంది. వారి జీవితాంతం బాబా తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేయడానికి ఎంతో కృషి చేశారు. చరిత్ర అనేటువంటిది, బాబా యొక్క తత్వం అనేటువంటిది, బాబాని తలుచుకుంటే చాలు. నాకు తెలిసి ఈ యొక్క కుటుంబాల అభివృద్ధి చెందడమే కాదు, ఎన్నో ఒక మాస్టర్ గారు మానసిక ఆందోళనతో ఉండి వాళ్ళ కుమారుడు పిచ్చివాడు, వాళ్ళ అల్లుడికి తీవ్రమైనటువంటి జబ్బు చేసి చచ్చిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో రాత్రులు నిద్ర లేకుండా గడిపేవాడు. అటువంటి వారికి మనం ఏం చూద్దాం, సార్ సాయి సచ్చరిత్ర చదవండి సార్ అని చెప్పంటే, ఆ సాయి సచ్చరిత్ర చదివిన తర్వాత ఆశ్చర్యంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేటట్టు వాళ్ళ అల్లుడికి రోగం తగ్గిపోవటం, కుమారుడికి సరయ్యి పెళ్ళయి చక్కగా అబ్బాయి పుట్టడం, ఇవన్నీ జరిగాయి. అలాగే మాకు సంతానం లేదు, ఇక చివరికి విసిగి వేసారాం, ఇక బాబా నువ్వు తప్పితే మాకు దిక్కు లేదు అనుకున్న వెంటనే బాబా వారికి సంతానాన్ని ప్రసాదించారు. అయ్యో నా కుమారుడికి ఉద్యోగం లేదు, గట్టిగా చెప్తే ఆ అబ్బాయి ఏమనుకుంటాడో, సరే లేకుండా ఎంతకాలం ఇలా అని బాధపడుతూ ఉన్నటువంటి సాయి భక్తుడికి బాబా దగ్గరకు వచ్చి బాబాని నమ్ముకొని బాబా అంతా నీదే భారం అయిన తర్వాత ఆ అబ్బాయికి చక్కటి ఉద్యోగం రావటం, అలాగే భార్యాభర్తలు కొన్ని ఇబ్బందుల వల్ల దూరంగా ఉండి ఇక కలవరేమో అనుకున్నటువంటి వాళ్ళు సాయి సచ్చరిత్ర చదివిన తర్వాత వాళ్ళు కలవడం, ఇలా ఒకటని కాదు అనేకం. బండి కీ పోయింది, 15,000 రూపాయలు అవుద్ది కారు కీ బాగు చేయించాలంటే అని తీవ్రమైన ఒత్తిడితోటి బాబా దగ్గరకు వచ్చి, బాబా నా కీ దొరికేటట్టు చూడు అని చెప్పి మొక్కున్న వెంటనే ఆ కీ కనబడటం, ఆయన వచ్చి గుళ్ళో ఉభయం సమర్పించడం, ఇలాగా ఒకటి కాదు చెప్పుకుంటా పోతూ ఉంటే ఎన్నో బాబా లీలలు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలి అనగానే మన గోనగుంట్ల సురేష్ గారు, ఇక్కడ స్నాక్స్ అన్నీ నేను ఏర్పాటు చేస్తాను, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి వారు ముందుకు వచ్చారు. అలాగే ప్రసాద్, చౌడా ప్రసాద్ గారి పొంగలి నేను తీసుకొస్తాను,
నేను వాస్తవానికి ప్రసాద్కి ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేదు, ఎందుకంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. సురేష్ శివప్రసాద్ ఇక్కడ దగ్గరలో ఉన్నారు, అలాగే గుమ్మ వెంకటేశ్వర్లు, కాబట్టి ఇక్కడ చూసుకుంటారు అనుకున్నాను. కానీ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో నేను ఫలానా చేస్తానని నిన్న మొన్న అంతా తిరిగి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేద్దామని ప్రపోజల్ చేశారు. సరే అయ్యా చేద్దామన్నాను. బాబా లీల ఎలా ఉంటుంది అంటే, కామినేని శ్రీనివాసరావు గారు సుజాత దంపతులు ఈ మధ్యాహ్న భోజనాలు అన్నప్రసాదాన్ని మేము ఏర్పాటు చేస్తాం అని వారు 4,500 రూపాయలని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వీరికి సహకారంగా చోడ అనంత కోటేశ్వరరావు గారు, అలాగే మారుతి వరప్రసాద్ గారు, చోడ చక్రవర్తి గారు, ఇంకా అనేక మంది వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. గ్రూప్ ఫోటో చాలా చక్కగా వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి. ఓకే, అందరూ వచ్చేటట్టుగా బాబా దగ్గర పెట్టండి. ఇక్కడ తీసేద్దాం. సాయి సత్యదాప వైభవ కార్యక్రమాలకి సమయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం.